ప్రగతి భవన్ కు మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. ఆమెతో పాటు కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా ఉన్నారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ లో చేరడంపై గులాబీ బాస్ తో చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకటరాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటరాజు, చెప్పండి, మొత్తం మీద ఊగిసలాటకు తెర దిగి అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకోవచ్చా? సబితా రెడ్డి పార్టీ మారుతున్నది అని కొంత వాదనలు, లేదు ఆమె మనసు మార్చుకుందని ఊహాగానాలకు కొద్దిసేపు క్రితం సబితా రెడ్డి లిస్టాపించింది. కొడుకు కార్తిక్ రెడ్డితో పాటు మరో ఇద్దరు కొడుకులు, అంటే మొత్తం ఆమెకు ముగ్గురు కొడుకున్నారు. ముగ్గురు కొడుకుతో కలిసి ప్రగతి భవన్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆమె కేసీఆర్ తో భేటీ జరిపే అవకాశం ఉంది. ప్రధానంగా రాజకీయపరమైన హామీ ఏంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తే, ఇలాంటి రాజకీయ పదవి ఇస్తారు. ఒక రకంగా ఊహాగానాలలో మాత్రం ఆమె కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చేస్తే ఆమెకు మంత్రి పదవి ఇస్తారని, కొడుకు కార్తిక్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారనే ఊహాగానాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఆమెకు రాజకీయపరమైన హామీలు, అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ వారసత్వాన్ని కార్తిక్ రెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. కాబట్టి ఆ మేరకు ఆమెకు హామీ లభిస్తుందా కేసీఆర్ నుంచి అనేది కూడా ప్రస్తుతం రాజకీయ తెలిసింది. మొత్తానికి దీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో రాజకీయంగా సేవలు అందించి అనేక పదవులు పొందిన సబితా రెడ్డి ప్రస్తుతం మాత్రం పార్టీ మారేందుకు నిర్ణయం జరుగుతుందని మాత్రం ఆమె అత్యంత సమితి చెప్తున్నారు. సీఎం కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి అపాయింట్మెంట్ ఎప్పుడు దొరికింది? ఎంతసేపు చర్చించే అవకాశం ఉందంటారు? సౌదీ భవన్కి వెళ్ళింది. మరో 5-10 నిమిషాల్లో ఆమె కేసీఆర్ తో భేటీ జరుపుతుంది. ఈ భేటీలో ప్రధానంగా పార్టీలోకి వస్తే ఏ రకమైన హామీ ఇస్తున్నారు, ఆమెకు మంత్రి పదవి ఇస్తారా లేకపోతే కొడుకు ఎంపీ టికెట్ ఇస్తారా అనే విషయం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు వారు స్వయంగా లేఖలు తెలియజేయడం, సబితా ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ జరుపుతూ చూస్తే ఖచ్చితంగా చేవెళ్లలో గట్టి పోటీ ఇవ్వాలి, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సునాయాసంగా టికెట్లు గెలిపించుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం సబితా రెడ్డి టీఆర్ఎస్ కి వస్తే అక్కడి నుంచి ఎటువంటి వ్యతిరేకత ఉండదు, కాంగ్రెస్ కు ఉన్న ప్రధాన అస్త్రాలన్నీ కూడా టీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే కేసీఆర్ సబితా రెడ్డికి ప్రధాన దృష్టి పెట్టి ఆమెను పార్టీలోకి రప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసమే ఆయన 2-3 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని మధ్యవర్తిత్వంతో ఈ యొక్క రాజకీయపరమైన ఎత్తుగడ వేశారనేది మాత్రం టీఆర్ఎస్ చర్చ. రైట్, థ్యాంక్ యూ వెంకటరాజ్.